నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు వెల్లడి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని వ్యాఖ్య. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని వెల్లడి. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విదేశీ పెట్టుబడిని సాధించాయని వెల్లడి. పల్లె పండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలాగా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని పవన్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని వ్యాఖ్య. గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని సీఎం అన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. మంగళవారం నాడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి సంబంధించిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ మద్దతుతో ఇది సాధ్యమైందని చెప్పారు. తాను చూసిన ప్రధాన మంత్రుల్లో మోదీ ప్రత్యేకమని చెప్పారు. విజనరీ ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ఎవరూ అందుకోలేరని కొనియాడారు. ప్రధాని సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని అన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ కి అన్ని విధాలా ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని, పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందని తెలిపారు. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అని అన్నారు సీఎం. నైతిక విలువలతో కూడిన ఏఐ టెక్నాలజీ అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. Auspicious day and also very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. Always I am a great admirer of Google. Your creativity, your speed, that is very important. From high-tech city and IT promotion started in Hyderabad, that is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విదేశీ పెట్టుబడిని సాధించాయని చెప్పారు. ప్రపంచ దృష్టి ఆంధ్రప్రదేశ్పై ఉండేలాగా ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఏఐ టెక్ హబ్ గా నిలబెడుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొక చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్దమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోని తొలి గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీ ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. గూగుల్ 10 బిలియన్ అమెరికన్ డాలర్లు, సుమారు 87,250 కోట్లతో విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్డీఐ ప్రాజెక్టు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి సుమారు 47,720 కోట్ల ఆర్థిక లాభం, 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి అదనంగా సుమారు 9,553 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. విశాఖపట్నం ఏఐ సిటీగా రూపాంతరం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు ఏఐ నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక అవకాశాలు కల్పించనున్నట్లు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమైందని వెల్లడించారు. Today is a historic day. I'm very happy that Google is announcing $10 billion data center in the state of Andhra Pradesh in Visakhapatnam.
This has been a work in progress for many months now, and especially the credit goes to our Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and the IT Minister, Sri Lokesh Anna Garu, who from the stage of inception followed up with the central government and under the guidance and support of our Honorable Prime Minister Narendra Modi ji, who himself wanted this kind of infrastructure to come into the country, has supported a lot in the central government, especially Finance Minister, IT Minister from the Government of India. They all extended their support, and today what would have seemed to be an impossible task of having this kind of a capacity data center in the country is becoming a reality today. And what we are going to witness here today, $10 billion AI data center investment in the country, this event could have happened anywhere in the world. This kind of investment could have happened in any country in the world. But why India, why Andhra Pradesh, why Visakhapatnam is what we all have to think about. This is only possible because of our Prime Minister Narendra Modi ji and the leadership of our Chief Minister Chandrababu Naidu ji. And Chandrababu Naidu ji has proved again that why he is called the IT man, IT revolution of the country. He has done it many years ago. In fact, in 95, when he was trying to build up Hyderabad as the IT center of the country, he has convinced Microsoft to come to India and set up its plant, the first one which was away from Seattle. And now today, this is Google's biggest investment outside their headquarters. And again, it has come to the state of Andhra Pradesh. And this is how our Chief Minister has created brand Andhra Pradesh. He has created that confidence for investments which are coming into Andhra Pradesh. This is a great revolution, I believe. And from today, we are going to see that what the state of Andhra Pradesh is going to be before the announcement of Google and after the announcement of Google, because we feel this $10 billion investment is going to create jobs up to 1,88,000, and also the kind of ancillaries and the other industries, other data centers, other technology infrastructure that is going to come is going to boost the GDP of more than 11,000 crores every year. That is the scale, that is the capacity of the investment that we are talking about. And this is a AI center related data center, and being in Visakhapatnam is a strategic advantage today, that you are going to connect with the southeast, and you know India how it wants to be positioned itself as the leader of the global south. And for that it is పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలాగా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలాగా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజు బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 నుంచి 29 నూతన పర్యాటక విధానం ప్రకటించిందని, తద్వారా సమగ్ర పెట్టుబడి ఆధారిత విధానాన్ని అవలంబిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. అక్టోబర్ 14-15 తేదీలో రాజస్థాన్లోని ఉదయపూర్ మారియాట్ హోటల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ అమ్రపాలి కాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరపున విశాఖపట్నం, తిరుపతిలను ప్రధాన గమ్యస్థానాలుగా ప్రతిపాదిస్తున్నామని, ఈ ప్రాంతాలు తమ రాష్ట్ర వైవిధ్యాన్ని, సంసిద్ధతను, అంతర్జాతీయ ప్రమాణాలని ప్రతిబింబింపచేస్తాయని ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. జాతీయ మిషన్ లక్ష్యాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. which has been developed by our Honorable Chief Minister, that is People Public Private Partnership. Under this P4, we have been integrating local communities, entrepreneurs, investors
and government to take up some tourism projects in our state. At this juncture, I wish to submit to you that if you provide us something around whatever you want to provide us to develop these destinations, definitely under this P4 mode, we'll increase that amount to double, triple and 4 times also. So, for the past 15 months, what we are doing is that nearly we, under this 24-29 tourism policy, our government has accorded industry status to the tourism sector. Under this activity, nearly within these 15 months, we could able to attract 4,500 crores of rupees through P4 model. And we get 21 hotels and resort projects with brands like Taj, ITC, Oberoi, Hilton and Lemon Tree. Nearly because under this tourism activity, we feel that employment is another important aspect. We have brought this employment incentives policy and land allotment policy, homestays policy, like whatever that gives more priority to the tourism development. We have been doing all those things, and with this we could able to give 18,000 jobs within these 15 months, and 10,000 homestays are being grounded across our state. విజయవాడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. పేదవాడి కోసం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి అనే అంశంపై చర్చించారు. ఇప్పటి వరకు దేనికి ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ హాస్పిటల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి డాక్టర్లు చేస్తున్నారని అన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో అవని ఆపరేషన్స్ ప్రభుత్వ హాస్పిటల్లో చేసి కేసులు సాల్వ్ చేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రివ్యూ మీటింగ్ లో డాక్టర్లను అభినందించామని చెప్పారు. అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారని తెలియజేశారు. బాణసంచా అమ్మకదారులు ప్రభుత్వ నిబంధనల్ని తప్పక పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు, అమ్మకాలు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు షాప్ సీజ్, లైసెన్స్ రద్దుకి వెనకాడబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు. జనసంచారం లేని సమయంలో మాత్రమే బాణసంచా ఎగుమతులు, దిగుమతులు జరపాలని, అదే సమయంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మంగళవారం నగరంలోని భవానీపురం ఐరన్ యార్డ్ లో గల బాణసంచా గోడౌన్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బాణసంచ విక్రయదారులు అక్రమ నిల్వలు చేయడంతో పాటు అనుమతులు లేకుండా విక్రయించే అవకాశం ఉంటుందని అన్నారు. అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. అమ్మకందారులు ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుందని, అధికారులు గుర్తించిన మైదానంలో మాత్రమే బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు, గ్రామీణ ప్రాంతాలలో సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ నుంచి ముందస్తుగా అనుమతిని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గతంలో జింకానా మైదానంలో బాణసంచ విక్రయాలు నిర్వహించిన సందర్భంలో భద్రతాపరమైన లోపాల వలన అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. విద్యుత్ అధికారులు షార్ట్ సర్క్యూట్ వంటి సంఘటనలకి తావు లేకుండా ముందుగానే తనిఖీలు నిర్వహించి అమ్మకందారులు తగు జాగ్రత్తలు తీసుకునేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విక్రయదారులు ఉన్నారు, మీరైతే కంపల్సరీగా ఎన్ఓసీలు ఏదైతే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ ఇస్తూ ఉన్నామో అది పాటించకపోతే మాత్రం క్యాన్సిల్ చేసేస్తాము. బికాజ్ పర్యావరణ అలాగే పబ్లిక్ సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తూ ఫైర్ క్రాకర్ అమ్ముతామంటే మాత్రం కుదరదు. చేసేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క లైసెన్స్ ప్రెమిసెస్ని 24/7 ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేస్తాము. మీకు ఇచ్చిన క్వాంటిటీ అలాగే మీకు ఇచ్చిన రకాలు అయితే ఉన్నాయో అవన్నీ మాత్రమే ఉండాలి. అది కాకుండా మరి ఏమున్నా కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ద ప్రైమ్ కన్సర్న్. పబ్లిక్కి సేఫ్టీ లేకున్నది ఏ మాత్రం అక్కడ కనిపించినా, ఏ మాత్రం ఆ రూల్స్ డీవియేషన్ కనిపించినా కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఈసారినే కాదు ఇంకెప్పుడూ కూడా లైసెన్స్ రాకుండా చూసుకుంటాం. కాబట్టి
మీరు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేయండి. అలాగే మీరు ఎక్కడైతే విక్రయిస్తున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఒక ప్యాంప్లెట్ని కూడా ప్రతి ఒక్కరూ ప్రింట్ చేసి మీ దగ్గర తీసుకెళ్తున్న కస్టమర్స్కి అందచేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసి పంపించాలి. చేతిలో పట్టుకొని కాల్చి పడేయడము, పిల్లల చేతికి ఇవ్వడము, తీసుకెళ్ళి కిచెన్ దగ్గర దేవుడి గదిలో కూడా అక్కడ అగరబత్తి ఉంటుంది, అక్కడ మ్యాస్టిక్ ఉంటుంది, దీపం అక్కడ టపాసులు పెట్టడం, ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి ప్రమాదకరంగా అవి హ్యాండిల్ చేయకూడదు అనే జాగ్రత్తలు మీరు చెప్పి పంపించాలి. అలాగే విక్రయదారులు అలాగే మీ షాప్ ముందు పెట్టాల్సిన జాగ్రత్తలు, శాండ్, అలాగే వాటరు, ప్రికాషన్స్, మినిమం డిస్టెన్సు, అలాగే క్వాంటిటీ స్టోరింగు, ప్రాపర్ స్పేసింగు, అలాగే హ్యాండిల్ చేసే స్టాఫ్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి. ఏమాత్రం డీవియేషన్ ఉన్నా కూడా మీ ఎన్ఓసి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అందరూ సేఫ్గా సెలబ్రేట్ చేయండి. దీపావళిని సేఫ్గా సెలబ్రేట్ చేద్దాము, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేద్దాము, అలాగే పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేద్దామని కోరుకుంటున్నాను. ఈసారి మనము ఏదైతే ఈ విక్రయదారులకి టపాసులు అమ్మడానికి పర్మిషన్ ఇస్తున్నామో ఆ ఏరియా కూడా మనమే డెసిగ్నేట్ చేసి ఇస్తాము. ఆ ఏరియా ఇస్తున్నప్పుడు అక్కడ ఎన్ని షాప్స్ రావాలి, ఈచ్ షాప్కి మధ్యలో ఎంత దూరం ఉండాలి, అలాగే ఈ షాప్ ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ గురించి లోకల్ మ్యాజిస్ట్రేట్స్కి ఆల్రెడీ చెప్పి ఉన్నాము. అదే ప్రకారంగా పాటిస్తాము. ఏమాత్రం డివిజన్ కూడా అక్కడ అలో చేయము. లాస్ట్ టైం 6 ప్లేసెస్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి మనం ప్రాపర్గా వెరిఫై చేసి, ఒకటి అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉండకూడదు, అట్లాగే అక్కడ అందుబాటులో ఉండడానికి ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే అక్కడ ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి, అలాగే ఈ సహాయక చర్య. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, రైల్వే ట్రాక్ రోడ్డు, JNNURM ఇల్లు, ఎక్సెల్ ప్లాంట్, వాంబే కాలనీ, డిజ్నీ ల్యాండ్ రోడ్డు ప్రాంతాల్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ, అవుట్ఫాల్ డ్రైన్లు పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ ని స్వయంగా తానే డ్రోన్ ద్వారా డ్రైన్ లో ప్రవాహాన్ని, అందులో ఉండే వ్యర్థాలను గమనించి డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు ఉండరాదని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. JNNURM ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించి అక్కడున్న చెట్లని, అలాగే పేరుకుపోయిన వ్యర్థాలని, తీగలను తొలగించి పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అలాగనే సమయానికి అన్న క్యాంటీన్లు తెరుస్తున్నారా లేదా అని ఆహారంలో నాణ్యత, త్రాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. నాన్ లోకల్ కింద నష్టపోయిన నీటి విద్యార్థులకి న్యాయం చేయాలని నీటి విద్యార్థుల తల్లిదండ్రులు నరేష్, జావేద్, విజయేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 80/82లను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 7 సార్లు విద్యాశాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు అందించిన న్యాయం జరగలేదని వెల్లడించారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నాన్ లోకల్ పేరుతో నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్లలు 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ లోనే చదివారని అన్నారు. ఇంటర్మీడియట్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నారని, కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వలన తమ పిల్లలు నాన్ లోకల్ కింద పరిగణించారని అన్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఇంటర్మీడియట్ చదువుకున్న తమ పిల్లల్ని నాన్ లోకల్ అనటం సమంజసం కాదని చెప్పారు. మంచి మార్కులు సాధించినా నీట్ రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చేయని తప్పుకు తమ పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. తమ మనోవేదన గుర్తించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన 80/82 జీవోలను ఉపసంహరించి తమ పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ విద్యార్థుల తల్లిదండ్రులు నరేష్, జావేద్, విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇది మొదటిసారి కాదు సార్, నేను దగ్గర ఒక 6-7 సార్లు విజయవాడకు విజిట్ చేయడం జరిగింది. ఎందువల్లంటే మా పిల్లలంతా నీట్లో 2025 సార్ ఎగ్జామ్ రాశారు. మంచి మార్కులు వచ్చినాయి సార్ అందరికీ. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 2025లో ఒక జీవో అనేది కొత్తగా ఇచ్చినారు సార్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ జీవోలో మా వాళ్ళందరి నాన్ లోకల్ ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా మన హైదరాబాద్ ఉండడం జరిగింది సార్. అప్పుడు మా అందరికీ నాన్ లోకల్గా ఇచ్చినారు సార్ అందరికీ. కానీ 2025లో సడన్గా ఒక జీవో వచ్చింది సార్. ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, అన్నీ జరిగినాయి సార్. జరిగిన తర్వాత ఒక జీవో వచ్చింది. ఆ జీవోలో మా అందరికీ నాన్ లోకల్ అన్నారు. హైదరాబాద్లో ఎవరెవరైతే చదివినారో వాళ్ళందరూ నాన్ లోకల్ అన్నారు. మాకు అప్పుడు సడన్గా అర్థం కాలేదు సార్ ఎందుకు ఈ విధంగా చెప్పినారని. కానీ వాళ్ళు ఏమన్నా అంటే 10 years గడువు అయిపోయింది, మీరందరూ నాన్ లోకల్ అని అంటున్నారు. మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏమంటే, మేము జీవోకి కానీ గవర్నమెంట్ కానీ ఆపోజిట్ కాదు సార్. 2025లో జీవో ఇచ్చినారు, దయచేసి మీరు ఇక్కడ నుంచి కన్సిడర్ చేయండి అని అంటే గవర్నమెంట్ వాళ్ళు వినిపించుకోకుండా సార్. మన గవాయ్ గారు కూడా, జడ్జి గారు కూడా, సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ ఇష్యూ గురించి అంటే తెలంగాణ ఇష్యూ జీవో 33 కింద మాట్లాడినారు సార్.
అప్పుడు ఆ జడ్జి గారు ఏమన్నారంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన జీవో అనేది ఇచ్చినారు, దీనివల్ల విద్యార్థులు నష్టపోతారు, 2028 నుంచి ఈ జీవోను అమలు చేయండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు అమలు చేస్తే విద్యార్థులు నష్టపోతారు, ఎందుకంటే ఈ జీవో గురించి ఎవరికి తెలియదు, దానివల్ల మీరు ఇది 2020 నుంచి ఏంటి అన్నారు సార్. 2 సంవత్సరాలు విద్యార్థులు అంటే 1 నుంచి 10వ తరగతి వరకు మన ఆంధ్రప్రదేశ్లోనే చెబుతా 2 సంవత్సరాలు విద్యాభ్యాసం బాగుందని లేదా ఎంబీబీఎస్ సీటు సంపాదించాలని మంచి ఇన్స్టిట్యూట్లో చేరాలని పక్క రాష్ట్రంలో చెబితే వాళ్ళు నాన్ లోకల్ అవుతారా అని. నమస్కారం సార్, నా పేరు జావేద్ అండి. నేను కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది సార్. మా ఫైనల్గా మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమని అర్జిస్తున్నామంటే, ఇప్పటివరకు ఏదైతే కౌన్సిలింగ్ అయిందో దాంట్లో ఎలాంటి మార్పులు చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లల కోసం జరిగినటువంటి కౌన్సిలింగ్ని మనం మళ్ళీ మారుస్తే చాలా మార్పులు జరుగుతాయి సార్. అందులో మా చివరి రిక్వెస్ట్ ఏంటంటే, అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి 3rd రౌండ్లో కానీ లేకపోతే తదుపరిగా ముందు వచ్చే మాపప్ రౌండ్లలో కానీ ఏదన్నా సీట్లు లెఫ్ట్ ఓవర్ ఉన్నట్లయితే, అందులో మా పిల్లలు అర్హులు అన్నట్లయితే వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేసి అట్లీస్ట్ ఈ రౌండ్ కన్నా ఆ పిల్లలకు అర్హత కలిగిస్తే వాళ్ళకు వచ్చినటువంటి మిగిలినవి అయితే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్లో ఉన్న అట్లీస్ట్ ఆ పిల్లలు ఎంబీబీఎస్ చదివేందుకు అర్హులు అవుతారు సార్. ఇలా ఎంబీబీఎస్ చదవలేక ఇప్పుడు ర్యాంక్ వచ్చి కూడా మార్కులు వచ్చి కూడా ఎంబీబీఎస్ చదవలేక వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు ఎంతైతే డ్రీమ్స్ పెట్టుకొని ఉంటున్నారో అవన్నీ వాళ్ళకు నీరు గారిపోయాయి సార్. సో దయచేసి మా చేతులెత్తి మేము నమస్కరిస్తున్నాం సార్. దయచేసి ఈ 3rd రౌండ్లో అన్న పిల్లల్ని మీరు ప్రభుత్వం స్థానిక సంస్థల పరిపాలనకే వన్నె తెచ్చిన మంచి పరిపాలన దక్షుడు కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు అని నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్లు కీర్తించారు. 2 సంవత్సరాలు మేయర్గా పనిచేసి నగర సమగ్ర అభివృద్ధిలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. విజయవాడ నగర ప్రథమ మేయర్, తొలితరం కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు టీవీ 13వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొని టీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వామపక్ష భావజాలంతో ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న టీవీ 1940 నుంచి విజయవాడ కేంద్రంగా ఉద్యమ రాజకీయాలు నడిపారని అన్నారు. 26 ఏళ్లు సుదీర్ఘ కాలం విశాలాంధ్ర జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేశారని చెప్పారు. 1981 విజయవాడ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో వామపక్షాలు అధికారం వచ్చిన తొలి 2 సంవత్సరాల మేయర్ గా పనిచేసి నగర సమగ్ర అభివృద్ధిలో తనదైన చెరగని ముద్ర వేశారని తెలియజేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల హక్కుల కోసం గలమెత్తి ఢిల్లీ స్థాయిలో పోరాటాలు చేసిన పోరాట యోధుడు అని కీర్తించారు. వారి నాయకత్వంలో కమ్యూనిస్టులు మొదటి కార్పొరేషన్లోను అలాగే 95-2000 సంవత్సరంలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడము, అంతేకాకుండా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి కమ్యూనిస్టుల పార్టీల ఆధ్వర్యంలో ఆ రోజున ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కేటాయించడం జరిగింది. అలాగే ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో చూసినట్లయితే ఒకనాడు నీటి సమస్య విపరీతంగా కృష్ణా నది చెంతనే ఉన్నప్పటికీ కూడా నీటి సమస్య విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దిగువ భాగం నుంచి కొండ దిగువ భాగం నుంచి పై భాగం వరకు కూడా పోస్టర్లు ఏర్పాటు చేసినా లేకపోతే వీధి లైట్లు ఏర్పాటు చేసినా కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కమ్యూనిస్టులు ఆ రోజున విజయవాడ నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగారు అనేటటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి యొక్క క్రమశిక్షణ, కామ్రేడ్ టీవీ గారి యొక్క ఆలోచన విధానం రాబోయేటటువంటి కాలంలో ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఆదర్శం. ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి కృషి, నగరంలో చేసినటువంటి కృషి, దాన్ని ఆదర్శంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు కామ్రేడ్ టీవీ గారి స్ఫూర్తితోటి రానున్నటువంటి కాలంలో నగరంలో కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసే నగర ప్రథమ మేయర్, విజయవాడ నగర దార్శనికుడు, విజనరీ లీడర్, పరిపాలనా దక్షుడు, దేశంలోనే మేయర్లకు హక్కులు కావాలని చెప్పి మేయర్ ఇన్ కౌన్సిల్ కోసం పోరాటం చేసినటువంటి పరిపాలనా దక్షుడు, విరోచితంగా 73-74వ రాజ్యాంగ సవరణ అమలు చేయాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు చేబూనినటువంటి
ఒక పరిపాలన దక్షుడిని విజయవాడ నగరం కోల్పోయి 13 సంవత్సరాల కాలమైనటువంటి సందర్భంగా ఈనాటికి విజయవాడ నగరం టి వెంకటేశ్వరరావు యొక్క దార్శనికతతోటే అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఎవరు మేయర్గా వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వారు వచ్చినా విజయవాడ నగర ప్రథమ మేయర్, కమ్యూనిస్ట్ మేయర్ టి వెంకటేశ్వరరావు యొక్క విజన్ తోటే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో టి వెంకటేశ్వరరావు గారి పేరు చెప్పడమే తప్పనిచ్చి ఆచరణలో మాత్రం టి వెంకటేశ్వరరావు విధానాలను పాటించినటువంటి మేయర్లు వాళ్ళ విజయవాడ నగరాన్ని పరిపాలిస్తున్నారు. ఇటీవల కాలంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో కలరా వచ్చింది, డయేరియా వచ్చింది, నీటి కాలుష్యం వల్ల వచ్చింది. కానీ దానికి కారణం ఈనాటి వరకు కూడా ఇటు ప్రభుత్వము ప్రకటించలేదు, మేయరు ప్రకటించలా. కాబట్టి వీళ్ళకి నిజంగా విజనరీ ఉందా? బాంబే కాలనీ మధురానగర్ మధ్య రైల్వే ట్రాక్ కింద నిర్మించ తలపెట్టిన అండర్ పాస్ ఆర్యూబీ కనీసం 10 మీటర్ల వెడల్పు ఉండాలని సింగ్ నగర్ 2వ ఫ్లైఓవర్ సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సింగ్ నగర్ ఫ్లైఓవర్ కి సమాంతరంగా మరొక ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఫ్లైఓవర్ సాధన సమితి కన్వీనర్ ఎంవి ఆంజనేయులు మాట్లాడుతూ నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో సింగ్ నగర్ ఏరియాలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ సరిపోవటం లేదని చెప్పారు. తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ కి అదనంగా సింగ్ నగర్ ఏరియాలో మరొక ఫ్లైఓవర్ నిర్మించాలని, వాంబే కాలనీ వద్ద అండర్ పాస్ వేయాలని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్కి రైల్వే అధికారులకు మెమరాండం సమర్పించామని చెప్పారు. రైల్వే అధికారులు స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదని తెలిపారు. వాంబే కాలనీ వద్ద నిర్మిస్తున్న రబ్ కనీసం 10 మీటర్లు ఉండాలని కోరారు. అక్కడ ఇంకొక ఫ్లైఓవర్ వేయాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈ కమిటీ ఏర్పడింది. అదే వాంబే కాలనీ దగ్గర కూడా అండర్ పాస్ వేయాలి అనేటువంటి డిమాండ్తో, ఈ 2 డిమాండ్లతో ఈ సాధన కమిటీ 2023 జనవరిలోనే అందరికీ రిప్రజెంట్ చేశారు. రైల్వే డిఆర్ఎం గారికి, రైల్వే జోనల్ మేనేజర్ గారికి, రైల్వే బోర్డ్ చైర్మన్కి, అలాగే రైల్వే మినిస్టర్ గారికి, అట్లాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినంత వరకు మన మున్సిపల్ కమిషనర్ గారి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి, చీఫ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి, వీళ్ళందరికీ కూడా రిప్రజెంట్ చేయడం అనేది, ఫిజికల్గా చేసి రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దీని ఆధారంగా అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చిన తర్వాత రైల్వే శాఖ దీని మీద స్పందించి మే నెలలో మాకు ఒక లెటర్ పంపింది. ఆ లెటర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, 2వ ఫ్లైఓవర్కి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి వరకు ప్రతిపాదన వస్తే మేము పరిశీలిస్తామన్నారు. అట్లాగే ఈ అండర్ పాస్కి సంబంధించినంత వరకు 4x3 మీటర్ల సైజు, అంటే 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల హైట్తో మన పరిమితమైనటువంటి ఎత్తు కలిగినటువంటి LHS అంటారు దాన్ని, పరిమితమైనటువంటి ఎత్తు కలిగినటువంటి సబ్వేని వేస్తాము అని చెప్పని వాళ్ళు ఇచ్చారు. అయితే వెంటనే మేము దానికి రైల్వే శాఖ రిప్లై రాశాం. వాళ్ళు మీరు 4 మీటర్లు అంటున్నారు, 4 మీటర్లు అంటే సుమారు 13 అడుగులు వస్తుంది, చాలదు. ఇటు ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళాలి అంటే కనీసం అది 10 మీటర్లు ఉండాలి, అంటే 32 అడుగులు వస్తుంది. మొత్తం అటు ఇటు ఫుట్పాత్లు మధ్యలో లక్షల జనాభా ఉన్న సింగ్ నగర్కి ఒక్క ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ కట్టినప్పుడు 1,00,000 జనాభా ఉంది. ఈ కాలంలో 2 లక్షలు పెరిగినాక ఇంకో 2 ఫ్లైఓవర్లు అన్నా కట్టాలక్కర్లేదా? కనీసం ఒక్కదానికి కూడా దిక్కులేదు. రిప్రజెంటేషన్ ఇస్తే స్పందన పాజిటివ్గా ఉండట్లేదు. ఆ వాంబే కాలనీ నుంచి మధురానగర్ వెళ్ళడానికి 100 టన్నులు ఒకటి అడిగాం, దానికి 4/3 యాక్సెప్ట్ చేశారు. అది మేము అభ్యంతరం చెప్పాం. అలా ఉన్న ట్రాఫిక్కి 4/3 సరిపోదు, 10/3 కావాల్సిందే అని చెప్పి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లాగే ఫ్లైఓవర్ కూడా కమిషనర్కి వీళ్ళందరికీ మేము లెటర్లు ఇచ్చాం. ఇంకా ఇటు నుంచి స్టేట్ నుంచి ఏమి స్పందన రాలా, దీనికి మాత్రం స్పందన వచ్చింది 4/3 యాక్సెప్ట్ చేస్తామని చెప్పి. దాంతో మేము 10/3కి మళ్ళీ మేము ప్రపోజల్ పంపించాం. తర్వాత దీనికి మేము ఎంపీ గారు కూడా కలిసి ఎంపీ గారికి ఇస్తే ఎంపీ గారు రిప్రజెంట్ చేశారు, దానికి రిప్లై ఇచ్చారు. మళ్ళీ ఈ 4/3 అలా టన్నెల్ చేస్తామని చెప్పి ఒక లెటర్లో వచ్చింది. 4/3 అనుకుంటే LHS అన్నాడు. అప్పుడు మాకు అనుమానం వచ్చి మళ్ళీ నిన్న మేము ఎంపీ గారిని కలిసాం. ఎంపీ గారిని కలిస్తే ఎంపీ గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. అసలు 4/3 ఏంటి, ఆ 3 హైట్ ఎట్లా సరిపోద్ది, కాలేజీ బస్సులన్నా వెళ్ళాలి కదా, స్కూల్ బస్సులు, అది వెళ్ళాలంటే 6 అన్నా ఉండాలి. కనుక ఆ యాంగిల్లో నేను ఆలోచిస్తున్నాను,
అప్పుడు 10/6కి వెళ్తుంది అనమాట. కనుక ఆ యాంగిల్ నుంచి నేను చూస్తున్నాను, నేను లెటర్ పెడుతున్నాను, అది ఖచ్చితంగా సాధించేందుకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. అదే సందర్భంలో సెకండ్ ఫ్లైఓవర్ కూడా మళ్ళీ అప్పుడు మేము కమిటీ ఏర్పడిన మరుసటి రోజే విష్ణును మంత్రి కలిసి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, సెకండ్ ఫ్లైఓవర్కి మేము స్థలం సేకరిస్తున్నామని చెప్పి. అలా ఆ స్టేట్మెంట్ ఏంటో ఇది జరిగి పేద కుటుంబాల తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఆశలతో తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని వసతి గృహాలకు పంపుతారని, ఈ చిన్నారుల్ని మన సొంత పిల్లల కంటే బాగా చూసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేలాగా చేయిపట్టి నడిపించాలని కలెక్టర్ లక్ష్మీషా వసతి గృహ సంక్షేమ అధికారులకి సూచించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీషా గుణదలలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి ఏర్పాట్లతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. మొత్తం 165 మంది ఉన్న హాస్టల్లో త్రాగునీటి సరఫరా పాయింట్ వద్ద నీటిని పరీక్షించి చూశారు. గదులతో పాటు ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తీరుతెన్నుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఇందుకు సంబంధించి ఒక్కో వసతి గృహానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతిరోజు త్రాగునీటికి క్లోరిన్ టెస్టుతో పాటు ప్రతివారం నైట్రేట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆహార భద్రతా అధికారులు కూడా వసతి గృహాలను సందర్శించి నమూనాలని పరీక్షించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ ఏదో ఉన్నాయో దీనికి అన్నిటికీ ఒక స్పెషల్ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి వారం 2 సారి వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడి అక్కడ భోజనం ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ హైజీన్ ఎలా ఉన్నాయి దీని గురించి ఆరా తీసి మనకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు. హాస్టల్స్లో పిల్లలు చదువుకోవడానికి పేద పిల్లలు తల్లిదండ్రులు ఏదో ఎంతోమంది కూలి చేసుకుంటూ ఉంటారు, నిరుపేదగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని హాస్టల్కి పంపిస్తూ ఉంటారు, స్కూల్కి పంపిస్తుంటారు. సో వాళ్ళకి ఇక్కడ మనము వీళ్ళనంత ఎంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మంచిగా చదువుకొని ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళి పంపించడం మన ఉద్దేశము. దానికోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ నియమించడం, అలాగే ర్యాండమ్ చెక్స్, అలాగే వాటర్ టెస్టింగ్. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ అయితే ఉందో దాన్ని ఎవ్రీడే క్లోరిన్ టెస్ట్ చేయాలి, అలాగే ఎవ్రీ వారానికి ఒకసారి నైట్రేట్ టెస్ట్ చేయాలని కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అదే ప్రకారంగా మనం చెక్ చేస్తుంటాం. అలాగే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎప్పటికప్పుడు హాస్టల్స్కి వెళ్ళి ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకొచ్చి హైజీన్ ఉందా, ప్రాపర్గా క్వాలిటీ ఉందా అని చూస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడా పిల్లలకి హాస్టల్లో ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్ళు మంచిగా చదువుకునేలాగా చర్యలు చేపడుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. హాస్టల్ వార్డన్స్కి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఒకటే, మీరు మ్యాక్సిమం విజిట్ చేయండి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, హాస్టల్లో ఉండండి, పిల్లలతో కలిసి మీరు కూడా భోజనం చేయండి. అప్పుడు మీకు క్వాలిటీ గురించి తెలుస్తుంది. మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ఇంట్లో అంతకన్నా ఎక్కువగా హాస్టల్ పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో పిల్లలకి హెల్త్ చెకప్స్కి కూడా సో ఎవ్రీ వీక్ మెడికల్ టీమ్ ప్రతి హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ చేసి ఏదైనా వాళ్ళక్కడ విరేచనాలు, వాంతులు లేదా ఏదైనా ఫీవర్స్ ఇటువంటి వస్తుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అలా రాకుండా చూసుకోవడానికి కూడా కౌన్సిలింగ్ చేయాలని కూడా మెడికల్ టీం కూడా వేయడం జరిగింది. సో ఏదేమైనా అన్ని హాస్టల్స్లో సేఫ్గా ఉండేలాగా, పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా, మంచి ఆహారం తీసుకుంటూ మంచి నీళ్లు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళు మంచి ఎన్విరాన్మెంట్ ఉండేలాగా, మంచి చదువుకొని వాళ్ళు మంచి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణతో కలిసి స్టాఫ్ నర్సు మంజులాదేవి నర్సింగ్ సమస్యలపై మంత్రులతో చర్చించడాన్ని ఖండిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాధమ్మ చెప్పారు. కర్నూలు జిల్లా సెక్రటరీగా పోటీ చేసి ఆమె ఓడిపోయినా వారు నర్సుల యాక్టివిటీస్ చేయడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. సూర్యనారాయణ ప్రభుత్వ నర్సుల్ని విడతీసే విధంగా చర్యలు చేయడం సరికాదని హితో పలికారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ హాల్లో ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధ్యక్షురాలు రాధమ్మ, కార్యదర్శి కోటమ్మ మాట్లాడారు. 2024 అక్టోబర్లో ప్రభుత్వం ద్వారా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో చట్టబద్దంగా ఎన్నికలు జరిగాయని, జిల్లా బాడీలు, రాష్ట్ర బాడీలు ఏర్పాటి నర్సుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామని చెప్పారు. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్టాఫ్ నర్సుల సమస్యలు ఉన్నాయని, కానీ ప్రభుత్వానికి 4th స్టాఫ్ ను ఇవ్వడానికి నిధులు లేవని చెప్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పీహెచ్సీలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్టాఫ్ నర్సులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నైట్ డ్యూటీలో సపోర్టింగ్ స్టాఫ్ నర్స్ ఇచ్చి వాచ్మెన్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన మంజులాదేవి అనే స్టాఫ్ నర్సు జిల్లా సెక్రటరీగా పోటీ చేసి ఓడిపోయిందని, ఈ నెల 10వ తేదీన ఏపీజీఎస్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రులతో సమావేశమయ్యారని చెప్పారు. ప్రభుత్వంలో నర్సుల సంఘం అధ్యక్షురాలుగా పత్రికల్లో ప్రకటించుకున్నారని, కానీ అధ్యక్షురాలు కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సూర్యనారాయణ నర్సుల్ని విడగొట్టేలాగా చేయడం సరికాదని అన్నారు. గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని పత్రికాముఖంగా గవర్నమెంట్ వారికి చిన్న రిక్వెస్ట్. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత
గవర్నమెంట్ వారి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ను వేసి ఎలక్షన్స్ జరిపి ప్రతి జిల్లాలో కూడా జిల్లా బాడీలు స్టేట్ బాడీ అన్నీ ఏర్పరిచి యాజ్ ఫర్ బైలా ప్రకారం ఒక్క ఇంచు కూడా పక్కకు వెళ్లకుండా యాజ్ ఫర్ బైలా ప్రకారం గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిపిన ఏకైక క్యాడర్ అసోసియేషన్ మన గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్. ఈ విధంగా స్టేట్ బాడీ జిల్లా బాడీలు అన్నీ ఏర్పరచుకొని అనేక కార్యక్రమాలు నర్సెస్కి సంబంధించింది ప్రతిదీ కూడా గవర్నమెంట్కి మేము తీసుకువెళ్తా ఉన్నాము. ఈ విధానంలో గత ఒక 5 రోజుల క్రితము మంజులాదేవి గారు కర్నూలులో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. ఆవిడ కర్నూలులో పోటీ చేసి ఓడిపోయారు. కానీ నేను నర్సెస్ సమస్యల మీద పోరాడతాను అంటూ స్టేట్ ప్రెసిడెంట్ని అని సూర్యనారాయణ గారి వింగ్లో సపరేట్గా నర్సెస్కి ఒక వింగ్ అంటూ ఏర్పాటు చేసి ఆమెని ప్రెసిడెంట్ అని చెప్తా ఉన్నారు. మేమందరం ఇక్కడ 13 జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా వచ్చారు. 13 జిల్లాల్లో పనిచేసే వాళ్ళందరము మా 13 జిల్లాలందరం కలిసి ఒకటే నాము. అదేంటంటే ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ అనేది ఒక్కటే. దానికి ప్రెసిడెంట్ రాధమ్మ గారు, సెక్రటరీ నేను, కోటమ్మ గారు, ట్రెజరర్ వచ్చి భవానీ గారు, వీళ్ళందరూ కూడా మా వెనక వైపు ఉన్న ప్రతి వాళ్ళు కూడా వారి వారి జిల్లాల్లో ఎన్నుకోబడిన వారు. వీళ్ళు ప్రతిదీ కూడా ఓటింగ్ పద్ధతి ద్వారానే మేము ఎన్నుకున్నాం. ఎక్కడా కూడా రాసుకోవడాలు కానీ అలాంటి ఏదీ లేదు. యాజ్ ఫర్ బైలా ప్రకారం మేమందరం కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకోబడి ఈ స్థాయికి వచ్చి గవర్నమెంట్కి మా అప్రోచ్ అన్ని చెప్తా ఉన్నాము. దయచేసి ఈ పత్రికా ముఖంగా 13 జిల్లాల్లో పనిచేసే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు అందరం కలిసి పత్రికా ముఖంగా చెప్పేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు వెల్లడి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని వ్యాఖ్య. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని వెల్లడి. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విదేశీ పెట్టుబడిని సాధించాయని వెల్లడి. పల్లెపండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పల్లెపండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలాగా పల్లెపండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని పవన్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.